రవిని అడుగుతుంది. రవి, నువ్వు విమానం ఎక్కలేదా? ఎక్కలేదు. ఎక్కను కూడా. ఎందుకురా? విమానం కింద ఉన్నప్పుడు పెద్దగా ఉంటది, పైకి వెళ్ళిపోతే మాత్రం చిన్నది అయిపోద్దా. ఆ ఇరుగ్గా కూర్చొని ఊపిరాడకుండా నేను జర్నీ చేయలేను అబ్బా. ఇప్పుడు హాస్పిటల్ ఒక పేషెంట్ ఉన్నాడు. పేషెంట్ ఎప్పటి నుంచో మాట్లాడకుండా ఏదో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్ వచ్చి నర్స్ని అడుగుతున్నా అన్నమాట. ఏ నర్స్, ఏమన్నా కొంచెం మాట్లాడారా అంటే, ఉదయమే సార్ కొంచెం మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఎంత దరిద్రమైన హాస్పిటల్ నా జన్మలో చూడలేదు అన్నాడట. టీచర్ వచ్చి స్టూడెంట్ అడుగుతున్నారు, ఏరా నువ్వు గీతను ముద్దడిగావంట? మీరే కదా టీచర్, క్లాస్ లో ఏమైనా కావాలంటే గీతను అడగమన్నారు, అందుకే ముద్దు కావాలంటే గీతను అడిగా. ఒక పిల్లి బాగా ముస్తాబయ్యి పెళ్లికి వెళ్తుంది అనమాట. ఒకడు వచ్చి అడుగుతాడు, ఏరా పిల్లి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా తమ్ముడు పులి పెళ్లిరా. నువ్వు పిల్లి అంటున్నావు, మీ తమ్ముడు పులి అంటున్నావు, అదేంట్రా అంటే, అంటే నేను కూడా పెళ్లికి ముందు పులేరా, పెళ్ళైన తర్వాత పిల్లి అయిపోయాను. టూరిస్టులు ఒక ప్లేస్ చూడడానికి వచ్చారు. గైడ్ చెప్తున్నా అనమాట. ఫారెన్ ఆవిడ అడుగుతుందన్నమాట, హో ఈ పుర్ర ఎవరిది? టిప్పు సుల్తాన్ మేడం, చచ్చిపోయికి ఇలా పెట్టారంట. అవునా, మరి పక్కన చిన్న పుర్రె అదెవరిది అంటే, అది కూడా టిప్పు సుల్తాన్ మేడం. అదేంటి? ఆ చిన్నప్పుడు మేడం. వాట్ ఆ బ్యూటిఫుల్ పుర్రె జోక్. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అంటున్నాడు, ఏ ఇంట్లో నేను ఒక్కడిని వంట చేస్తే సరిపోదా, నా కొడుకును కూడా చేయమంటావు వంట అంటే, అబ్బా ఊరుకోండి, వాడికి కూడా రేపు పెళ్ళవదా, వాడు మాత్రం చేయడా, ఇప్పటి నుంచి అలవాటు అయితే చేయమన్నానంతే. సీమిగా చెప్తుంది రవితో, రవి నేను ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మా నాన్న నాకు పెళ్లి చేసేస్తానన్నాడు రా. అవునా, మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావా అంటే, ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయారా, ఎంగేజ్మెంట్ కి కొత్త డ్రెస్సులు కొనుక్కోవాలంతే. ఓ దగ్గర వచ్చి అడుక్కుంటున్నాడు, అయ్యా 8 రూపాయలంటే ధర్మం చెయ్యయ్యా, టీ తాగుతాను. ఒరే టీ 4 రూపాయలే కదరా, మా లవర్కి కూడా కొనాలయ్యా. ఒరే బెగ్గరికి లవరా అంటే, అది వచ్చాక బెగ్గరని అయిపోయినయ్యా. భర్త చావు బతుకులు అన్నాడు. భార్య ఓ ఏడుస్తుంది, అయ్యో ఏమండి అప్పుడే పోతున్నారా అండి. సుజాత వెళ్ళరా, ఏంటండి నేను చనిపోయాక నువ్వు ఒక్కదానివి ఉండకూడదు సుజాత, ఎదురుండి సుబ్బారావు గారిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. అదేంటండి మీకు ఆయన బద్ద శత్రువు కదా, ఆయన ఎలా చేసుకోమంటారు నన్ను అంది. ఇన్నాళ్ళు నేను అనుభవించిన నరకం వాడు కూడా అనుభవించాలి సుజాత. కాలేజ్ లో ర్యాగింగ్ జరుగుతుంటది కదా, ఒక అమ్మాయి వస్తుంది, ఒక సీనియర్ అక్కడ నించుడు అనమాట. అది ఎలా వెళ్ళిపోతుంది, ఏ ఇట్రా అన్నాడు. నీ పేరేంటి? నన్ను అందరూ అక్క అని పిలుస్తారండి. వా వాట్ కోయిన్సిడెన్స్, నన్ను అందరూ బావ అని పిలుస్తారు. అబ్బాయి ఫెయిల్ అయ్యాడు అనమాట, పక్కన అమ్మాయి మాత్రం పాస్ అయింది. వచ్చి అడుగుతున్నాడు, ఏరా పక్కింటి పుష్పం చూసి గుర్తు తెచ్చుకోవచ్చు కదా, చూడు అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అవును నాన్న, నువ్వు చూడమన్నావు దాన్నే చూస్తావన్నా, అది పాస్ అయింది, నేను ఫెయిల్ అయ్యాను.